extremely happy to be here to compliment Mr. Kamal Haasan. We have been together for generations. He has been part of Prasad. He has been instrumental for the growth of Prasad. And he is instrumental for my father to act in his film also. Just like Vishwanath garu laga, వారి పిక్చర్లో మా తండ్రి గారు యాక్ట్ చేయటం, దానికి మా ఫాదర్కి ఎంతో సంతోషంగాను, ఈ ఫెల్ట్ వెరీ ఎలేటెడ్. అండ్ యాజ్ ఎ మేకర్ I respect him most because he is a person with determination, commitment, and is an achiever. I have great admiration for him. He is also, as Dasaga Jepnettu, he is a technically perfect man. He is very knowledgeable, and it gives great pleasure to discuss with him to do what best we can for him. ఈ పిక్చర్లో ఆయన ఎంతో కష్టపడ్డారు. I am extremely happy he has overcome all those problems and all his troubles and things have bearing fruits, and we pray Almighty for his good health in the interest of cinema, I would say. Not only us, in the interest of cinema. We need such people. We admire them. We are happy he is one among us, and I am extremely happy I know him so well. Thank you. Wish you all the best, Kamal. ذلك بما قدمت أيديكم. అతను చచ్చిపోయాడు కదా. చేస్తే చేసిన పాపాలు క్షమిద్దావా? నేను ఆయన సినిమాలు చూస్తున్నా పెరిగాను. ఆయన పక్కన కూర్చోవడం ఆయన అదృష్టం. ఆయనకి నేను ఎవరో తెలియదేమో. ఆయన ప్రభాస్ సార్. మా జనరేషనే కాదు, ఇంకొక 10 జనరేషన్స్కి కమల్ హాసన్ గారు అవసరం. అండ్ ఆయన ఇన్స్పైర్ అవుతారు. అండ్ కమల్ హాసన్ గారికి సినిమాలు ఎంత అవసరమో తెలియదు, కానీ ఇండియాకి కమల్ హాసన్ గారు అవసరం నా ఫీలింగ్. హీస్ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఐ ఫీల్. అండ్ నేను విశ్వరూపం చూశాను. అండ్ నాకు ఐ ఫెల్ట్ ఇట్స్ లైక్ అ హాలీవుడ్ ఫిల్మ్ సార్. అండ్ ఫస్ట్ 20 minutes అయితే లైక్ సూపర్ అనిపించింది. లైక్ ట్విస్ట్ ఒకటి ఇట్స్ వాజ్ ఎక్స్ట్రాడినరీ సార్. సెకండ్ హాఫ్ నాకంతా లైక్ ఇట్స్ లైక్ అ హాలీవుడ్ ఫిల్మ్ అనిపించింది సార్. In America, నాకు విమోచనం ఎక్కడ అనిపించింది. The Taliban's momentum has been broken. అంటే డిక్షనరీ గురించి అర్థం చెప్పమన్నట్టుగా ఉంది. మీరు కమల్ హాసన్ గారి గురించి నన్ను మాట్లాడమంటే అందులోనే ఎన్ని అర్థాలు ఉంటాయి, దాని గురించి అర్థం ఏం చెప్తాను. అంతోడు ఇంతమంది ఉన్న వేదిక మీద కూర్చోవటం చాలా గొప్ప విషయం. నేను యాక్చువల్గా రావడానికి కారణం మీరంత వల్నరబుల్ అయిపోవడం నాకు చాలా బాధ అనిపించింది సార్. కేవలం నేను అందుకనే వచ్చాను. ఎందుకంటే మీ శక్తి ఏంటో మాకు తెలుసు. నేను ఒక మామూలు ప్రేక్షకుడుగా ఉన్న రోజుల నుంచి మమ్మల్ని ఇంత దూరం ప్రయాణం చేయించడానికి మాకెన్నో జ్ఞాపకాలు ఇచ్చారు. మీ సినిమాల ద్వారా మాకెన్నో అనుభూతులు ఇచ్చారు. మీ నటన ద్వారా మమ్మల్ని ఏడిపించారు, నవ్వించారు, మా చేయి పట్టుకుని చాలా దూరం నడిపించారు. అలాంటి మీరు కంటతడి పెట్టుకుని నాకు చాలా బాధ అనిపించింది సార్. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఎవరో ఒకళ్ళు ఇద్దరు లేదా కొంతమంది వాళ్ళ అభిప్రాయాల వల్ల వాళ్ళకి నచ్చకపోవటం మూలంగానో చలిగా ఉందని చెప్పి హిమాలయాలను అసహించుకోలేం కదా సార్. వాటిని కదపలేం సార్. మీకు న్యూమోనియా ఉంటే ఏరియా మరి వేరే చోట ఉండాలి, కానీ హిమాలయాలు మాత్రం ఇండియాలోనే ఉంటాయి సార్. కమల్ హాసన్ కూడా అంతే. నాకు సంబంధించినంతవరకు మీరు ఎక్కడున్నా మా గుండెల్లో ఉంటారు. ఎందుకంటే ఇండియన్ ఇండస్ట్రీలో అంటే నాకు ట్విట్టర్లో అకౌంట్ లేదండి, నేను ఫేస్బుక్లో లేను, కానీ నేను ఇక్కడి నుంచి మాట్లాడగలను. అది మీరు వినగలరని నేను నమ్ముతాను. మీకు మా ఆత్మీయతలకు స్పర్శ తెలుస్తుంది, మేము చెప్పక్కర్లేదు. యూ విల్ అండర్స్టాండ్ దట్.
మేము నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మీరు ఉండండి సార్, ఇంకా బాగా చేయండి సార్. ఈ విశ్వరూపం నాకు తెలిసి మీ విశ్వరూపంలో 1% అనుకుంటున్నాను. ఇంకా యూ హ్యావ్ 99%. చూపించండి సార్, మేము చూస్తాం, మేము రెడీగా ఉన్నాం. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. తమిళనాడులో ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ తీసుకుందని నేను విన్నాను. మాయాజాల్లో ఇప్పటిదాకా 50-60 షోస్ వేస్తారు, ఎంత పెద్ద సినిమాకి 80 షోస్ వేశారు. అవి నెక్స్ట్ ఆల్రెడీ మండే వరకు కూడా ఫుల్ అయిపోయాయి. నేను ఎట్లో చూశాను. అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. నేను నా సినిమాకి ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తాను, మీ సినిమా హిందీలో ఎంత చేస్తుంది, తమిళనాడులో అంతలా కనుక్కుంటున్నాను. ఎందుకంటే మీరు ఆ రోజు మాట్లాడిన తర్వాత నుంచి. సో డోంట్ వరీ సార్, యూఆర్ గోయింగ్ టు బి, దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ బిగ్. అండ్ ఈ సినిమా మీకు ఇంకా చాలా విశ్వరూపాలు చేసే ధైర్యాన్ని, శక్తిని, డబ్బుని, అభిమానాన్ని అన్నిటినీ ఇస్తుంది, ఇవ్వాలి అని భగవంతుని ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ సార్.